హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ అందరికైతే. ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకుంటే మనకు వ్యూస్ వస్తాయని అందరికి తెలిసిన విషయమే. మీరు వీడియో అప్లోడ్ చేసేస్తారు ఫస్ట్లో, అండ్ ఎవరైతే కొత్తగా ఛానల్ పెడతారో వీడియో అప్లోడ్ చేసేస్తారు. ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకోరండి. ముందు ఎస్ఈఓ చేసుకున్న తర్వాతనే మీరు వీడియో అప్లోడ్ చేయండి. సో మీ వీడియో ర్యాంకింగ్లో రావాలంటే, ఇట్లా సర్చ్ బార్లో సెర్చ్ చేసి రావాలంటే ఫస్ట్ మీ వీడియోకి ఎస్ఈఓ చేసుకోవాలి. ఎస్ఈఓ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ చూపిస్తాను. సో ఎక్కడ ఎస్ఈఓ చేసుకోవాలి, ప్రాపర్లీ వీడియో అప్లోడ్ చేసేస్తారు బట్ మీరు ఎస్ఈఓ చేసుకోరు కదా. సో ఆ ఎస్ఈఓ ఎలా చేసుకోవాలి మీకు ఇక్కడ ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ అయితే చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేసుకోండి. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్ జాయిన్ కండి, మెంబర్షిప్ తీసుకోండి, డైమండ్ మెంబర్షిప్ అనమాట. జస్ట్ 59 రూపీస్ ఉంటే జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు అనమాట. అండ్ నా తరఫు నుండి బెనిఫిట్స్ ఏంటంటే, సో మా ఓల్డ్ టీమ్ ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు, మీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారు అండ్ ప్రమోషన్ చేస్తారన్నమాట. మీ ఛానల్ ప్రమోషన్ చేస్తారన్నమాట, కంప్లీట్లీ ప్రమోషన్ చేస్తా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్లో జాయిన్ కండి, కింద లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, జాయిన్ కండి అనమాట. ఓకే, అండ్ ఇక్కడ స్క్రీన్ కాల్లో చూపిస్తా ప్రాపర్లీ ఎస్ఈఓ ఎలా చేసుకోవాలి కంప్లీట్లీ. గాయ్స్ కదండి, వీడియో అప్లోడ్ చేస్తారు, మీ వీడియో అనేది సర్చ్ బార్లో కనిపించదు. అది కూడా సర్చ్ బార్లో కనిపించాలంటే ఏం చేయాలి, సో కంప్లీట్లీ ఈ వీడియోలో మొత్తం చూపిస్తా, స్కిప్ చేయకండి. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వీడియో రెడీ చేసుకొని పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ వీడియో రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇక్కడ యూట్యూబ్లో వెళ్ళిపోండి. సో ఇట్లా యూట్యూబ్లో వెళ్ళిపోతే గాయ్స్ ఇక్కడ సింప్లీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయ్స్ ఇక్కడ ఫస్ట్ వీడియో అయితే రెడీ చేసుకొని పెట్టుకుంటారు కదా. సో ఇక్కడ మీకు వ్లాగింగ్ అయితే వ్లాగింగ్, కుకింగ్ అయితే కుకింగ్. సో ఎక్కడైనా ఏ టైటిల్ పెట్టుకోవాలి అంటున్నారు, 100% మీరు థింక్ చేయండి, 100% థింక్ చేయండి. సో ఆ టైటిల్ పైన మీరు సెర్చ్ చేయాలి. ఇక్కడ చూడండి, నేను ఎగ్జాంపుల్ కోసం సో ఇక్కడ సర్చ్ బార్లో సెర్చ్ చేస్తాను. ఏం సెర్చ్ చేస్తా అంటే గాయ్స్ చూడండి, వ్లాగ్స్ అని సెర్చ్ చేయండి, ఏమన్నా సెర్చ్ చేయండి, మీ ఇష్టం, కామెంట్లో తెలియజేయండి. సో అన్నయ్య ఏం సెర్చ్ చేయాలా మీరు అయితే చెప్పండి, కంప్లీట్లీ అలా కూడా నేను సెర్చ్ చేస్తా. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కోసం నేను వాచ్ టైం ఎలా పెంచుకోవాలి తెలుగులో సెర్చ్ చేస్తున్నాను. ఓన్లీ మనకు అందరికీ ఏం కావాలండి, వాచ్ టైం కావాలి, ఓన్లీ వాచ్ టైం కావాలి. కాబట్టి వాచ్ టైం ఎలా కంప్లీట్ చేయాలి లేదా వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి అదే టైప్ చేస్తాను అనమాట, అంటే సెర్చ్ చేస్తాను అనమాట. చూడండి నేనేం ప్రొవైడ్ చేశాను, వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి. మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే రికమెండ్ చేసిన. చూడండి, వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి ఫస్ట్ ఇది వచ్చింది, సెకండ్ ఇది తెచ్చుకోవాలి తెలుగు వచ్చింది, తెచ్చుకోవాలి తెలుగు వీడియో వచ్చింది. సో మనం థర్డ్ వన్ది సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ థర్డ్ వన్ది సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేస్తే గాయ్స్ ఇక్కడ సో ఎవరిది వీడియో వస్తుంది చూడండి గాయ్స్ ఇక్కడ. సో వేరే వాళ్ళ వీడియోస్ వస్తుంది. ఓకే, తెలుగులో సెర్చ్ చేస్తే హిందీ వాళ్ళే వస్తున్నాయి అనమాట. సో అట్లా వస్తుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే, సో ఇప్పుడు మీరు ఆ టైటిల్ పెట్టుకోవాలన్నమాట. హిందీ వాళ్ళే వస్తున్నాయి కాబట్టి తెలుగు వాళ్ళే వస్తలేవు. ఓకే, తెలుగు వాళ్ళే వస్తలేవు కాబట్టి మనం ఈ టైటిల్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి తెలుగు వీడియో అని టైటిల్ పెట్టుకోండి. తెలుగు టైటిల్ పెట్టుకున్న తర్వాత మీ ఛానల్ నేమ్ ఒకటి యాడ్ చేయండి. ఇప్పుడు చూడండి, సో ఇది కాపీ చేసేసుకోండి, ఇంత కాపీ చేసేసుకోండి అండ్ ఇప్పుడు చూడండి కాపీ చేసేసుకోండి. సో ఇప్పుడు మీరు ఓన్లీ వాచ్ టైం తెలుగు పెట్టుకున్నారు అనుకోండి, వేరే వాళ్ళ తెలుగు వాళ్ళ వీడియోస్ వస్తాయి, 100% తెలుగు వాళ్ళ వీడియోస్ అయితే వస్తాయి. సో అలా వస్తే మీరు ఆ టైటిల్ పెట్టుకోకండి. ఇప్పుడు చూడండి, వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి తెలుగు వీడియోస్ అని పెట్టినా. అలా పెట్టిన తర్వాత గాయ్స్ ఇక్కడ మనకు ఇంకా రిపీట్ సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ కీవర్డ్స్ ఏం ర్యాంక్ చేస్తున్నాయి చూడండి, ఇవి కీవర్డ్స్ అనమాట, ప్రాపర్లీ ఎస్ఈఓ కీవర్డ్స్ అనమాట. సో ఇవి మనకు ర్యాంక్ చేస్తున్నాయి అనమాట, ఇవి ర్యాంక్ చేస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ టైటిల్ మీరు కాపీ చేసుకున్నారు కదా, సింపుల్ బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నోట్స్లో వెళ్ళిపోండి, ఇక్కడ కీప్ నోట్స్ ఉంటుంది వెళ్ళిపోండి. ఇప్పుడు నోట్స్ లో వచ్చిన తర్వాత ఇక్కడ లాగి బట్టి పేస్ట్ చేయండి. ఎందుకోసం ఈ టైటిల్ తీసుకోమంటున్నా అంటే, ఈ టైటిల్ పైన ఎవరు కూడా వీడియో తీయలేదు. వాచ్ టైం గురించి వీడియో తీశారండి, బట్ మనకి ఇక్కడ వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి తెలుగు వీడియో అని ఎవరు కూడా టైటిల్ పెట్టలేదు. ఆ టైటిల్ పెట్టలేదు కాబట్టి సో కంప్లీట్ మీరు టైటిల్ పెట్టుకోవాలి. సో అలా పెట్టిన తర్వాత ఒక స్పేస్ ఇవ్వండి, స్పేస్ ఇచ్చిన తర్వాత ఒక గీత ఇచ్చండి. ఇట్లా గీత ఇచ్చిన తర్వాత నేను శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్ అని రైడ్ చేస్తాను చూడండి. సో ఇది ఛానల్ నేమ్ అనమాట. సో ఇది టైటిల్ అయిపోయింది, మన ఛానల్ నేమ్ అయితే యాడ్ అయిపోయింది అనమాట. సో ఇది టైటిల్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ బ్యాక్ వచ్చేయండి, ఇట్లా కిందికి వచ్చేయండి. కిందికి వచ్చిన తర్వాత గాయ్స్ ఇక్కడ సింప్లీ దీన్ని మీరు ఏం చేస్తారంటే గాయ్స్ ఇక్కడ ఇది వెళ్ళిపోయింది, మళ్ళీ నేను ఏం చేస్తానంటే దీన్ని తీసేస్తాను అండ్ ఇప్పుడు లాగి బట్టి పేస్ట్ చేస్తాను అనమాట. సో పేస్ట్ చేస్తే మనకి కొన్ని రికమెండ్ చేస్తారు అనమాట. అండ్ ఇప్పుడు జస్ట్ మీరు ఏం చేస్తారంటే గాయ్స్ ఇక్కడ సింప్లీ అండ్ దీన్ని వీడియో తీసేయండి. వీడియో తీసేసిన తర్వాత గాయ్స్ ఇక్కడ సింప్లీ అండ్ ఇప్పుడు చూడండి వస్తా, రికమెండ్ చేస్తలేవు. సో మనకు రికమెండ్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే తీసేద్దాం, మొత్తానికి తీసేద్దాం అండ్ ఇప్పుడు దీన్ని తీసేద్దాం. ఇప్పుడు లాగి బట్టి పేస్ట్ చేస్తాను. ఎన్ని వస్తున్నాయి, ఎక్కువ వస్తున్నాయి. మన కీవర్డ్స్ ఎక్కువ రావాలి. ఏం చేద్దామంటే వాచ్ టైం ఒకటి రైడ్ చేద్దాం, వాచ్ టైం ఒకటి రైడ్ చేసిన అండ్ కూడా తెలుగు రైడ్ చేస్తాను చూడండి, తెలుగు రైడ్ చేసిన చూడండి. సో ఎన్ని వచ్చినాయి అండ్ ఇప్పుడు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకటి అయిపోయిందా, ఒక నోట్స్లో రైడ్ చేసుకోండి లేదా ఎలా అయినా రైడ్ చేసుకోండి. అండ్ ఒకటి ఇప్పుడు ఏం చేస్తాండి కంప్లీట్ లేదా ఏదో ఒకటి రైడ్ చేసుకోండి మీకు నచ్చేలాగా. వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి ఎలా, సో ఇది అనమాట ఎలా. ఇప్పుడు చూడండి కొన్ని డిఫరెంట్ అయితే కీవర్డ్స్ అయితే వచ్చినాయి అనమాట. సో ఈ కీవర్డ్స్ మీరు ఏం చేస్తారంటే ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. 2 అయిపోయినాయా.
సో ఈ రెండు తీసుకొని పర్టికులర్గా ఈ రెండు తీసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ సింపుల్ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు చూడండి మీకు చూపిస్తుంది చూడండి బ్యాక్ వస్తాను అండ్ సింపుల్ బ్యాక్ వచ్చిన కదా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కాపీ టెక్స్ట్ ఆన్ స్క్రీన్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ సో ఏదైతే రెండు స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా దాన్ని మీరు ఏం చేస్తారంటే ఇట్లా ఇక్కడ గ్యాలరీకి వెళ్ళిపోండి గ్యాలరీకి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సో ఇప్పుడు ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సో ఇప్పుడు దీన్ని ఎంత కావాలో ఈ కీవర్డ్స్ ఎంత కావాలో అంత ఇట్లా స్క్రోల్ చేయండి అనమాట ఫింగర్తో ఇట్లా స్క్రోల్ చేయండి అనమాట ఇట్లా ఓకే దీన్ని ఇప్పుడు ఓకే వేసేయండి ఓకే వేసిన తర్వాత కాదు సింపుల్ మనకు కొద్దిగా ఫ్యూ మినిట్లు అయితే వచ్చేస్తుంది చూడండి వచ్చేసి దీన్ని లాగి బట్టి అండ్ ఇప్పుడు చూడండి సెలెక్ట్ ఆల్ చేయండి 1 సెకండ్ సెలెక్ట్ ఆల్ చేసేసి కాపీ చేసేసుకోండి సింపుల్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు నోట్స్లో వచ్చేయండి ఇక్కడ పేస్ట్ చేయండి అనమాట ఇట్లా పేస్ట్ చేయండి ఓకే సో ఇది అక్కడ అయిపోయిందా సింపుల్ కిందికి రండి అండ్ ఇప్పుడు ఇంకా సెకండ్ వన్ తీసుకోండి దీన్ని తీసేయండి అనమాట సో ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ గ్యాలరీకి వెళ్ళిపోండి సెకండ్ వన్ కూడా తీసుకోండి అనమాట సో ఇప్పుడు సెకండ్ వన్ స్క్రీన్ షాట్ అనేది మళ్ళీ తీసుకుంటాను అనమాట సో ఇప్పుడు ఇది కూడా సేమ్ యాజ్ ఇస్ ఫింగర్తో మీరు ఏం చేస్తారంటే ఇట్లా ఇట్లా తీసుకోండి అనమాట ఇట్లా స్క్రోల్ చేస్తూ ఇంత అనమాట ఓకే సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ టిక్ మార్క్ ఉంది కదా దీన్ని ఓకే చేసేయండి ఓకే చేసేస్తే చేంజ్ లాంగ్వేజ్ అంటుంది సో మనకు చేంజ్ లాంగ్వేజ్ అవసరం లేదు కంటిన్యూ లాంగ్వేజ్ అంటున్నా కంటిన్యూ లాంగ్వేజ్ చేసేస్తా సో ఇప్పుడు మనకు ఆ టెక్స్ట్లో అనేది కన్వర్ట్ చేసి ఇచ్చింది కాబట్టి దీన్ని కూడా మనం కాపీ చేసేసుకుందాం సెలెక్ట్ ఆల్ అండ్ ఇప్పుడు కాపీ అనమాట సో దీని పని అయిపోయింది సింపుల్ బ్యాక్ వచ్చేయండి సో ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత నోట్స్లో వచ్చేయండి ఇట్లా నోట్స్లో వచ్చిన తర్వాత కిందికి రండి జస్ట్ ఇట్లా పేస్ట్ చేయండి అనమాట ఇది పేస్ట్ చేసిండ్రా సింపుల్ ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ దగ్గర వేసేయండి సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వీడియో ట్యాగ్స్ అని రైట్ చేయండి వీడియో ట్యాగ్స్ 2 గీతలు ఇచ్చేయండి ఇట్లా ఇంతే అనమాట సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అండ్ ఇప్పుడు ఈ టైటిల్ పెట్టుకొని వీడియో అప్లోడ్ చేయండి ఈ టైటిల్ పెట్టుకొని వీడియో అప్లోడ్ చేయండి ఇప్పుడు ఈ టైటిల్ తీసుకొని కాపీ చేస్తుంది మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను అండ్ ఇప్పుడు 1 సెకండ్ ఇలా కాపీ చేయండి సింపుల్ బ్యాక్ వచ్చండి సో ఇప్పుడు యూట్యూబ్లో వెళ్ళిపోండి యూట్యూబ్లో వెళ్ళిపోతే ఇట్లా సో ఇప్పుడు ప్లస్ సింబల్కి సెలెక్ట్ చేసుకోండి ఇట్లా ప్లస్ సింబల్కి సెలెక్ట్ చేసుకోండి ఇలా అండ్ ఇప్పుడు ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయండి ఎగ్జాంపుల్ కోసం ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట ఇది ఒక వీడియో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ చేస్తాను అండ్ ఇప్పుడు నెక్స్ట్ చేస్తాను అనమాట సింపుల్లీ మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా సో ఇప్పుడు ఈ టైటిల్ పెట్టుకోండి ఇలా టైటిల్ పెట్టుకోండి సో ఇట్లా టైటిల్ పెట్టుకొని అండ్ ఇప్పుడు సో ఈ టైటిల్ పెట్టుకున్నారా సో డిస్క్రిప్షన్లో సేమ్ యాస్టిస్ ఇప్పుడు ఇవి అన్నమాట సేమ్ ఇవన్నీ తీసుకొని లాగి బట్టి సెలెక్ట్ ఆల్ చేయండి సెలెక్ట్ ఆల్ చేసి అండ్ ఇప్పుడు కాపీ చేసేసుకోండి ఇక్కడ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో సేమ్ యాస్టిస్ పేస్ట్ చేసేయండి సింపుల్ అండ్ ఇవన్నీ ఉన్నాయి కదా కొద్దిగా దగ్గర వేసుకోండి ఇట్లా దగ్గర వేసుకోండి దూరమైన ఇవి అన్ని దగ్గర వేసుకోండి అనమాట ఓకే దగ్గర వేసుకున్న తర్వాత సింపుల్ ఇట్లా ఇచ్చిండ్రా ఇప్పుడు సేవ్ చేయండి అండ్ ఇప్పుడు అప్లోడ్ చేసేయండి అప్లోడ్ చేసిన తర్వాత సింపుల్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నోట్స్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఏమేమి ఉన్నాయి చూడండి ఈ ట్యాగ్స్ తీసేయండి వీడియో ట్యాగ్ తీసేయండి ఇట్లా వీడియో ట్యాగ్ తీసిన తర్వాత ఇక్కడ మనకు అండ్ 1 సెకండ్ బ్లాగ్స్ ఇస్తాను బ్లాగ్స్ ఇప్పుడు ఈ కామ ఇచ్చేయండి సో ఎక్కడ నుండి ఇస్తారంటే ఈ టైటిల్ దగ్గర ఇవ్వకండి ఇక్కడ కామ ఇచ్చేయండి ఇదొక కామ ఇదొక కామ ఇదొక కామ ఇదొక కామ ఇట్లా కామ ఇచ్చిన తర్వాత దీన్ని లాగి బట్టి అన్ని కామ ఇచ్చేయండి కామ ఇచ్చేసిన తర్వాత లాగి బట్టి కాపీ చేసేసుకోండి సో కాపీ చేసేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే అండ్ ఇప్పుడు ఇక్కడ మనకు ఏం కనిపిస్తుంది చూడండి మీకు చూపిస్తుంది చూడండి ఇక్కడ మనకి ఇక్కడ రాలేదు ట్యాగ్స్ అయితే ఇవ్వలేదు మనం అప్లోడ్ చేసిన తర్వాత మీకు చూపిస్తా అది కూడా చూపిస్తా బ్యాక్ వస్తాను ఇక్కడ వైట్ లిస్ట్లో వెళ్ళిపోతాను సో ఇలా వైట్ లిస్ట్లో వచ్చిన తర్వాత మీరు వీడియో అప్లోడ్ చేస్తారు కదా అప్లోడ్ చేసిన వీడియో మనకి ఇక్కడ డిస్ప్లే కనిపిస్తాయి కదా సో ఈ వీడియో సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింపుల్లీ ఇక్కడ మనకు ఎడిట్లో వెళ్ళిపోండి ఎడిట్లో వెళ్ళిపోయిన తర్వాత గాయస్ ఇక్కడ సింపుల్లీ ఇక్కడ మనకు ఏవైతే కాపీ చేసుకున్నారో ట్యాగ్స్ అనేది కామ ఇచ్చి కాపీ చేసుకున్నారు కదా సో ఇక్కడ మనకు లాస్ట్లో మోర్ ఆప్షన్స్ కనిపిస్తుంది కదా దీన్ని మీరు సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకు 1 by 1 తీసుకోండి కామ ఇచ్చి 1 by 1 తీసుకోండి లేదా కామ ఇవ్వకుండా సరిపోతుంది అక్కడ మనకు డెస్క్టాప్లో ఓపెన్ చేస్తే కామ ఇచ్చి ఒకేసారి ఇచ్చేస్తే అట్లా సేవ్ అయిపోతుంది సో ఇక్కడ మనకు 1 by 1 తీసుకోవాలన్నమాట ఇట్లా లాగి బట్టి అండ్ ఇట్లా 1 సెకండ్ ఇట్లా పేస్ట్ సింగిల్ వస్తాయి అన్నమాట ఇది ఒకటే వస్తుంది అన్ని కాపీ చేసుకున్న కాబట్టి ఒకటే వస్తుంది మీరు డెస్క్టాప్లో ఓపెన్ చేసిన తర్వాత సో అక్కడ మీరు పేస్ట్ చేయండి ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టినా చూడండి అక్కడ మీరు పేస్ట్ చేయండి లేదా స్క్రీన్ రికార్డ్ పెడతా చూడండి అట్లా పేస్ట్ చేయండి పేస్ట్ చేసిన తర్వాత సో యాజ్ ఇట్ సేవ్ చేయండి సేవ్ చేసిన తర్వాత గాయస్ సింప్లీ అండ్ మీరు అప్పుడు పబ్లిక్ చేయండి ప్రాపర్లీ ఎస్ఈఓ అవుతుంది మీరు ఇట్లా మీరు చూపిస్తా చూడండి అండ్ ఇప్పుడు చూడండి సర్చ్ బార్లో వెళ్తాను అండ్ తీసేస్తాను అనమాట సో ఇప్పుడు సర్చ్ బార్లో ఇలా వెళ్ళింది అనుకోండి సర్చ్ బార్లో ఒక 1 hour అయిపోయిన తర్వాత మీరు వీడియో పబ్లిష్ చేసిన తర్వాత ఒక 1 hour ఆగండి 1 hour ఆగిన తర్వాత ఇట్లా సర్చ్ చేయండి సో ఏదైనా ఒక వాచ్ టైం గురించి సర్చ్ చేయండి వాచ్ టైం మీరు టైటిల్ అదే పెట్టింది కాబట్టి సర్చ్ చేయండి మీరు చూపిస్తుంది అండి వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి తెలుగు వీడియో అయితే మనం టైటిల్ పెట్టినాం కదా సో ఇట్లా సర్చ్ చేయండి తెలుగు వీడియో పెట్టలేమనుకుంటా సో ఏదో పెట్టినాం చూడండి సో ఇలా సర్చ్ చేసిన తర్వాత ఎక్కడ వీడియో వస్తుంది చూడండి ఎక్కడ వీడియో రికమెండ్ చేస్తుందో అక్కడ మీరు ఏం చేస్తారంటే ఆ వీడియో మీరు సెలెక్ట్ చేసి పర్టికల్గా ఒక వీడియో చూసేయండి మీరే చూసేయండి చూసిన తర్వాత ఒక లైక్ ఇచ్చేయండి వదిలేయండి అప్పుడు మీకు ఎస్ఈఓ ప్రాపర్గా అయిపోతుంది
గాయస్ పవర్ పోయింది, అందుకోసం అవుట్ సైడ్ అయితే షూట్ చేస్తున్నా. సో అప్పుడు మీరు ప్రాపర్లీ ఎస్యూ చేసుకొని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి మీరు చూడండి, 100% మీకు అయితే వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయని అయితే చెప్తున్నాను అనమాట. సో ఇదండి ఈ రోజు వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బాయ్.